2024 జూలై 13 దినఫలాలు. మేష రాశి. సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఒక విందు కార్యక్రమంలో ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలకు, కార్యకలాపాలకు లోటుండదు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా ఉండదు. వృషభ రాశి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. 1-2 ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి. ఆహార విహారాల్లో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చితక సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మిథున రాశి. సమయం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంది. వీలైనంత సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు మిత్రుల కారణంగా విలాసాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్ అందుతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట తొందరపాటు మంచిది కాదు. జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. సింహరాశి. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. మీ వల్ల బంధుమిత్రులు లాభం పొందుతారు. ప్రతి పని లాభసాటిగా పూర్తవుతుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు ఇరకాటంలో పెడతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెంచడం మంచిది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. కన్య రాశి. ఉద్యోగ జీవితంలో 1-2 సమస్యలను పరిష్కరించుకుంటారు. పని ఒత్తిడి బాగా ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరికి హామీలు ఇవ్వకపోవడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. తులరాశి. సొంత పనుల మీద శ్రద్ధ పెడతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం మంచిది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంటి పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఆదాయపరంగా బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబ జీవితం కూడా ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగంలో బాధ్యతల ఒత్తిడి ఉండవచ్చు. వృత్తి వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలకు లోటు ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు పనులు సజావుగా పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ధనుసు రాశి. వృత్తి వ్యాపారాలు లాభపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉందని అనవచ్చు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఎవరికి వాగ్దానాలు చేయకూడదు.
కుంభరాశి ఉచిత సలహాలకు దాన ధర్మాలకు ఇది సమయం కాదు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం చాలా మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారం పెరగడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లలకు మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది. బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభం చేకూరుస్తాయి. మీనరాశి ఉద్యోగంలో బాధ్యతల మార్పు ఉంటుంది. వృత్తి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలను సాధిస్తారు.